జగన్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే మావిగన్ పేరును తెర మీదకు తెచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో గెలవాలని జగన్ మావిగన్ పేరుతో నాటకాలాడుతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. కేవలం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఒక చీలిక తేవటానికి మాత్రమే కానీ ఒక వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక ఆలోచన కానీ ఆయనకి ఎలాంటిది నేను నమ్మట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఒకవేళ అధికారం అంటూ చేపడితే ఖచ్చితంగా 3 రాజధానులే చేస్తాడు. అమరావతి ప్రాంతంలో ఇంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని నాశనం చేయాలనుకోవటం ఏంటి? ఆయన అమరావతిని నాశనం చేయటమే అతని సంకల్పం. అది చాలా తప్పు. రాజకీయాల్లో అంత ద్వేషం ఉండకూడదు. అది ప్రజలది, రైతులు ఇచ్చారు, అభివృద్ధి జరుగుతూ ఉంది. దాన్ని కాదనాల్సినంత అవసరం ఏంటి నీకు?